జనసేన పార్టీ అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కు స్వల్ప అస్వస్థత జరిగిన కారణంగా శస్త్రచికిత్స జరగడంతో ఆయన అతి త్వరగా కోలుకొని తిరిగి తన దైనందిన కార్యక్రమాలలో పాల్గొనాలని జంగారెడ్డిగూడెం పట్టణ మండల జనసేన పార్టీ కమిటీల ఆధ్వర్యంలో మధ్య ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు। ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా కార్యదర్శి గురుజు ఉమామహేశ్వరి, జంగారెడ్డిగూడెం మండల జనసేన పార్టీ అధ్యక్షులు ఆకుల రాకేష్, పట్టణ అధ్యక్షులు షేక్ పీరు, పార్టీ సీనియర్ నాయకులు చింతల నాని, కసుకుర్తి ఉమా, యాతం సుధీర్, వసంతటి మంగరాజు, కొల్లేపర ఆనంద్, అగస్తి విజయ్, బట్టు హరి, అబ్బాయి శ్రీను, పడాలి రమేష్, చెప్పుల ప్రసాద్, బాను, గుత్తి రామకృష్ణ, ఫరూక్ తదితరులు పాల్గొన్నారు। నాయకులు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సంపూర్ణ ఆయురారోగ్యాలతో త్వరగా కోలుకుని ప్రజా జీవితంలోకి రావాలని మధ్య ఆంజనేయ స్వామిని వేడుకుని ప్రత్యేక పూజలు చేసినట్లు తెలిపారు। రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారికి అనారోగ్యం కారణంగా శస్త్రచికిత్స చేయించుకోవడం జరిగింది। ఈరోజు జంగారెడ్డిగూడెం మండలంలోని గురవైగూడెంలో శ్రీ మధ్యాహ్నేయ స్వామి గుడిలో ఆయన త్వరగా కోలుకుని ప్రజాక్షేత్రంలోకి మరింత దృఢంగా రావాలని చెప్పి, ఆయన ప్రజాసేవకు పునరంకితం కావాలని చెప్పి మనస్ఫూర్తిగా దేవుణ్ణి ప్రార్థించి ప్రత్యేక పూజలు చేయడం జరిగింది। జనసేన పార్టీ అధ్యక్షుడు, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మన అందరి ప్రీతం నాయకుడు అయిన పవన్ కళ్యాణ్ గారు నిన్న శస్త్రచికిత్స జరిగింది। ఆయన సంపూర్ణ ఆయురారోగ్యంతో కోలుకుని తిరిగి ప్రజా జీవితంలోకి రావాలని చెప్పని కోరుకుంటూ జంగారెడ్డిగూడెం పక్కనే ఉన్న మధ్యాహ్నేయ స్వామి గుడి వద్ద జంగారెడ్డిగూడెం పట్టణ మరియు మండల జనసేన పార్టీ నాయకులు శ్రేణుల ఆధ్వర్యంలో ఇక్కడ పూజలు నిర్వహించడం జరిగింది। తదనంతరం మేమందరం కూడా ఆయన వరకు ప్రార్థన చేయడం పవన్ కళ్యాణ్ గారు అనారోగ్యం నుంచి త్వరగా కోలుకోవాలని మన గుర్రాయిగూడెం గ్రామంలో వేచి ఉన్న శ్రీ మధ్యాహ్నేయ స్వామి వారి ఆలయంకి వచ్చి పూజా కార్యక్రమాలు చేయడం జరిగింది। పవన్ కళ్యాణ్ గారు త్వరగా కోలుకోవాలని జనసేన పార్టీ తరఫున కోరుకుంటున్నారు। ఈ రోజున జనసేన అధ్యక్షులు డిప్యూటీ సీఎం గారైన కొణిదెల పవన్ కళ్యాణ్ గారు అస్వస్థ గురైనారు। వారికి త్వరగా కోలుకోవాలని జంగారెడ్డిగూడెం శ్రీ మధ్యాహ్నేయ స్వామి గుడి వద్ద జనసేన కార్యకర్తలు మరియు నాయకులు అందరూ ఆధ్వర్యంలో ఇక్కడ ఆయన త్వరగా కోలుకోవాలని మేమందరం కోరుకోవడం జరిగింది। మేమందరం కాకుండా రాష్ట్ర ప్రజలందరూ కూడా ఆయనకు ఆశీస్సులు ఉంటాయని, 10 మందికి ఉపయోగపడే మనిషి, 10 మంది కోసం పాటుపడే మనిషి ప్రజాక్షేత్రంలోకి వచ్చి మనందరికీ మంచి ఉత్సాహాన్ని ఇచ్చి అతి త్వరలో కోలుకుని అందరికీ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాం।